భవన నిర్మాణ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆ సంఘం నాయకులు అన్నారు. ఆదివారం పట్టణంలో కార్మికులంతా కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక బోర్డుని ప్రైవేటీకరణ చేసే యత్నాన్ని అడ్డుకుంటామన్నారు. సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏడు సన్మంత భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపు మేరకు సోమవారం రోజు రేపు ఉదయం 10:30కు కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ పరంగానే కొనసాగించాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండ్తో పాటు, అంతేకాకుండా సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు, ఎక్సిడెంటల్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు, ప్రసూతి కానుక 1 లక్ష రూపాయలు, పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు, అంతేకాకుండా మరి అంగవైకల్యానికి కాలు చేరిగితే వాటికి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా 50 సంవత్సరాలు దాటిన వారికి 5,000 రూపాయలు పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రేపు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి జిల్లా వ్యాప్తంగా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా అధిక సంఖ్యలో